పుల్లయ్య అయ్యగారు ఏంటి అయ్యగారు? అరే నాకు అమృతం తీసుకున్నారా? అమృతం అయ్యగారు తెస్తాను అయ్యగారు. త్వరగా పోయిరా. అంత తొందర ఏందండి? ఎక్కువ పోయి మాకు మొత్తం ఎక్కిద్దు. నువ్వు కూడా పోసుకోరా. బా ఈ ముందేవాడు తయారు చేశాడు కానీ వాడికి దండేసి దండం పెట్టాలి రా పుల్లయ్య. నిజమేనాయ్ గారు, ముందు కనిపెట్టాడు దేవుడాయ్ గారు. అవునరా, అనేక మంది చెబుతా ఉంటారా స్వర్గం ఎక్కడో ఉంది అని ఆయన చెప్పి. స్వర్గం ఎక్కడో లేదురా, ఈ ముందేసి పడుకుంటే అదే స్వర్గం అయిపోతుందిరా. నిజమే గారు, ఈ ముందులో స్వర్గం ఉందా గారు? అవునరా. సరే మరి నువ్వు ఇంటికి వెళ్తావా? ఇక పొద్దుపోతావు కదా. పోతున్నాయి గారు, నా కొడుకు అక్కడే ఉండి ఇంటికాడ. సరే జాగ్రత్తగా వెళ్ళిరా. సరేనాయ్ గారు. బాబు రాజేష్, బాబు రాజేష్, తలుపుది బాబు. ఏంటి నాన్న ఈరోజు కూడా తాగొచ్చావా? ఇలా రోజు తాగొస్తే మేగా నీకు ఇలా జీతం ఇస్తారా? రే డబ్బులతో నీకేం పనిరా? నీకు కావాల్సిన బువ్వ తిని పండుకోరా. తిండి కోసం కాదు నాన్న, 2 రోజులుగా చదువుతున్నా నీకు ఫీజు కట్టాలని కాలేజీలో. మా అయ్యగారు ఇచ్చిన చేత తాగడానికే సరిపోవట్లేదు, వీడి కాలేజీ ఫీజు కట్టాలంట. కాలేజీ ఫీజు గీలేజీ ఫీజు లేదురా. చదువుకోలే అందరితో పాటు పనికి పోరా నువ్వు కూడా. అది కాదు నాన్న, నేను చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, అప్పుడు మనం ఎవరి దగ్గర కింద పనిచేసిన అవసరం ఉండదు నాన్న. సరే బాబు, అయ్యగారిని అడుగుతాలే. మా అయ్యగారిని అడిగి కడతారు ఎట్లా కట్ట. పోయి పడుకో. పుల్లయ్య నేను వస్తే వెంటనే నువ్వు రావాలరా. అయ్యగారు వచ్చాను అయ్యగారు. అరే ఈరోజు మన ఇంట్లో అన్నదానం వస్త్రదానం ఉందని చెప్పాను కదా, ఊర్లో వాళ్ళందరికి చెప్పావా? అయినా ఈ రోజు అలా మర్చిపోతానయ్య గారు. ఎన్ని సంవత్సరాల నుంచి మన చిన్నబాబు గారు పుట్టినరోజు ఎంతో ఘనంగా చేస్తారు కదా, ఈ రోజు నేను ఎలా మర్చిపోతాను అనుకున్నారు? ఊరు మొత్తం చెప్పానయ్య గారు. మంచి పని చేసావురా. భోజనాలు ఎంతవరకు వచ్చాయి చూడు. ఎంత పడికిందయ్య గారు? వెనక తింటున్నారు కూడా. ఫైనల్కి వచ్చాయా? సరే మరి ఒక్కొక్కరు ప్రవేశపెట్టు, మన ఊరి చేత వస్త్రాలు ఇప్పిద్దాం. రే ఎల్లి యాగోబు, అందరా తిన్నాళ్ళు మొత్తం వరుసగా రాండిరా, అయ్యగారు బట్టలు పంచుతారు. ఇప్పించరా. అయ్యా నువ్వు నీ కొడుకు నూరేళ్ళు చల్లగా ఉన్నాయా? సరేరా. తిన్నావు బాగా? తిన్నాను. రైట్. అరే చిన్నోడా, నువ్వు ఈ 10,000 తీసుకొని నువ్వు నీ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయకుండా. 10,000 సరిపోవు డాడీ. ఇంకెంత కావాలరా? 10,000 ఇవ్వండి డాడీ. తీసుకోరా, ఉన్నదంతా నీకోసమే కదరా. ఓకే థ్యాంక్ యూ. ఎంజాయ్. చెప్పరా. ఇలా ప్రతి సంవత్సరం వేలకు వేలు ఖర్చు పెట్టి మీరు ఇలా అన్నదానం వస్త్రదానం అన్ని చేస్తారు, ఎందుకన్నయ్య గారు? అరే ఇలా అన్నదానం వస్త్రదానం చేసామనుకో మనకి పుణ్యం లభిస్తుంది. మనకు పుణ్యం వచ్చింది అనుకో, మనం ఏమైనా చిన్న చిన్న తప్పులు గాని పాపాలు గాని చేసామనుకోరా, పైకి పోయిన తర్వాత దేవుడు మనం చేసిన పుణ్యాలను బట్టి నరకానికి పంపించకుండా మనకి స్వర్గ ప్రాప్తి చేస్తాడు రా. ఓహో అలానయ్య గారు. అవునరా అయ్య గారు, మీకంటే లక్ష డబ్బులు ఉన్నాయి కాబట్టి అన్నదానం వస్త్రదానం గోదానం భూదానం అన్ని చేస్తారయ్య గారు. మరి మా హాడేమండి చినిగిరి గుట్టలు తప్పితే మరి మేము ఎలా అయ్య గారు స్వర్గం? అరే మీ బోటి ఇలాంటి కార్యక్రమాలు చేయలేకపోతే పరలోకం వెళ్ళలేదురా, ఖచ్చితంగా నరకానికే వెళ్తారు. ఏమోలయ్య గారు, మా పేదోళ్ళు ఆడుంటే పూరి గుడిసెలో ఉండ ఒకటే ఆడ ఉండ ఒకటే. అదిరా, అది గమనించుకుంటే చాలు మీ బోటి వాళ్ళు. సరేలా అయ్య గారు. అయ్య గారు రైట్ రా. వస్తున్నా అయ్య గారు. నిన్న ఫంక్షన్ ఎలా జరిగిందిరా? ఫంక్షన్ బ్రహ్మాండం జరిగింది అయ్య గారు. బా ఆ సందర్భంగా మనం పార్టీ చేసుకున్నాంరా. బా పార్టీ అంటే ముందే ఉంటారు అయ్య గారు, ఏడుకు డబ్బులు కూడా ఇవ్వగా.
బా ఈ మాత్రం బాగా పోస్తావురా నువ్వు, పని మాత్రం సరిగ్గా చేయవు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. అరే పుల్లయ్య, ఏంటయ్య గారు? అరే ఏందిరా యేసు ప్రభు ఆ సిలువ మీద భారం, ఆ సిలువ భారం ఆయనే మోయలేక ఆ చెక్క మీద చనిపోయాడు. ఆయన భారం మన భారం ఆయనేం మోస్తాడు రా. నిజమే గారు, ఆ సిలువు మొయ్యలాగా ఆయన చెక్క మీద చనిపోయాడు గారు, మన భారం ఆయన ఏం మోస్తాడు? బా ఈ పాస్టర్లు పొద్దు ఊహ నీరు తెల్లారి నీరు పొద్దు ఊహ నీరు రా. ఈ డిసెంబర్ నెల వచ్చిందంటే ప్రతిరోజు మైకి పెట్టి చంపుతా ఉంటారా. వాళ్ళు నిద్రపోరు, మనల్ని నిద్రపోనేరు. నువ్వు వెళ్ళి ఆ వాడితో చెప్పి, ఆ పాస్టర్తో చెప్పి ఆ మైక్ ఆపించి రాపో. అంత తెలుస్తానయ్య గారు. వెళ్ళి రాపో. ఇక్కడే ఉన్నాడు ఎవరో, నేను తెలుస్తా. యేసు చెప్పెను, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా నా తప్ప తండ్రి వద్దకు ఎవడునూ చేరలేడు అని యేసు చెప్పెను. రే పాస్టర్ మైకాపురా, జనాలు నిద్రపోయారా మీరు? పొత్తుకూకులు ఇటొక మైకు ఫోన్లు మాట్లాడుతున్నా ఫోన్ నిలబడం, ఇంట్లో తన మాట్లాడుకున్నాం ఇంట్లో వినపడం. ఏంటో ఈ డిసెంబర్ నెల వచ్చిన కాడి నుంచి మాకు ఒకటే గోలా. ఇది గోల కాదండి, యేసు గురించి ప్రకటించడమే మా పని, ఆయన ప్రేమను ప్రకటించడమే మా పని. ఏంటండి ఆయన ప్రేమ? నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మన పాపాల కొరకు ఆయన సిలువ మరణం పొంది మళ్ళీ జన్మించి ఆయన మన కొరకు నిత్యజీవం ఇవ్వాలని ఆశపడుతున్నాడండి. దీనిని ప్రకటించడమే మా పని. ఇవన్నీ మాకు తెలియదండి. ఈసారి మాత్రం చర్చిలో ఒకటి నుంచి సౌండ్ బయటకు వచ్చిందంటే మాత్రం మై గారు చెప్పిండు, ఈసారి మీకు మర్యాదగా చెప్పు, ఈసారి చెమటాలు ఉండవు, ఏదైనా చేయటాలే మీ ఇష్టం. సరేనండి, తగ్గిస్తాం సౌండ్. మన దెబ్బక పాస్టర్ గారు చుపోసుకుని నా పేరు అన్నారుగా. బాబా నువ్వు వెళ్ళంగలే వెంటనే మైగా అయిందిరా. శబాష్ రా, గ్రేట్ రా నువ్వు. ఏందనుకున్నా నేను మీ శిష్యునయ్య గారు. బా సరేలే గాని రేపు పొద్దున ఆ పొలానికి ముందు కట్టలు తల్లి రాపో. ఏ పొలం అయ్య గారు? మిట్ట పొలం రా. మిట్ట పొలం. ఆహా, ఎంతమంది తీసుకుంటారు అయ్య గారు? ఒక 50 మందిని తీసుకెళ్ళిరా. సరిపోతారు 50 మంది? సరేనయ్య గారు, సరిలేస్తాను అయ్య గారు. ఓకే. మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడునూ చేరలేడు. నా కుమారుడా, నేను కోరుకుంటున్నాను, నువ్వు వెళ్ళి నా సువార్తను ప్రకటించుము. ఏంది రాత్రి పూనుకున్న కాడ నుంచి ఒకటే సౌండ్, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు చేరడు. నా కుమారుడా, నేను నిన్ను కోరుకుంటున్నాను. అసలు ఈ మాటలకు అర్థమైంది. ఈ మాటలు ఎక్కడో విన్నా. నిన్న పాస్టర్ గారి దగ్గరకు పోయా, వాడు చెప్పిన మాటలు ఏందో పొద్దుగుకులు అయ్యే చెవిని పడుతున్నాయి. అసలు వీటికి అర్థమైందో ఆ పాస్టర్ గారిని అడిగితే తెలిసిద్ది. వస్తున్నారా? చెప్పండి. రాత్రి నేను పండుకున్న కాడ నుంచి ఏందనండి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడో చేరలేడు. నా కుమారుడా, నేను నిన్ను కోరుకుంటున్నాను అనే స్వరం పదే వినపడుతుందండి. దానికి ఏందో నాకు అర్థం కావట్లేదండి ఆ మాటలకు అర్థం. దాని అర్థం ఏంటంటే యేసుప్రభు వారు నిన్ను కోరుకుంటున్నాడు. నీ పాప జీవితం అంతా విడిచిపెట్టి రక్షణ మార్గంలో విడిచి రక్షణ పొంది బాప్తిసం తీసుకొని యేసయ్యను సొంత రక్షణగా అంగీకరించమని దాని అర్థం. సరే పాస్టర్ గారు, నేను ఇక నుంచి క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం మందిరానికి వస్తా పాస్టర్ గారు. మంచిది బాబు. క్షమించండి పాస్టర్ గారు. ఏంట్రా పుల్లయ్య, నిన్న అసలు ఇంటికల్లే రావడం మానేశావు? నిన్న ఆదివారం కదా అయ్య గారు, మందిరానికి వెళ్ళాను అయ్య గారు. ఏంట్రా నువ్వు మందిరానికి వెళ్ళావా? మాస్టర్లందరినీ తిడుతుంటావు, దేవుడు తిడుతుంటావు, నువ్వు మందిరానికి వెళ్ళటం ఏంట్రా? ఆశ్చర్యంగా ఉంది. మొన్న రాత్రి పండుకుంటే యేసు ప్రభు అంట అయ్య గారు కళలోకి వచ్చి మాట్లాడారు అయ్య గారు. నేను కుమారుడా, నేను నిన్ను కోరుకుంటున్నాను అన్నారు అయ్య గారు. అరే యేసు ప్రభు లేడు, యేసు ప్రభు లేడురా, ఇదంతా నీ భ్రమరా. భ్రమ కాదు అయ్య గారు. నేను ఆ ముందు అనుకున్న కాడ నుంచి మా కుమారుడు అంత ముందు నా మాట వినేవాడు అయ్య గారు. మందిరానికి పోతున్న కాడ నుంచి నా కుమారుడు నా మాట వింటున్నాడు.
అరే ఆ మతం మత్తులో పడినట్టున్నావురా నువ్వు కూడా. సరేలే గాని మనకు అమృతం తీసురా అర్బా. ఈ అమృతం మాత్రం మర్చిపోడు. పోయి పోయి పోసుకో, నువ్వు కూడా పోసుకోరా. నాకు వద్దయ్య గారు. అదేంట్రా రోజు మరి కలిసేగా తాగుతా ఉందిరా, ఇవాళ తాగనట్టవేంటి? మద్యపానం సేవించకూడదని మా పాస్టర్ గారు చెప్పారు అయ్య గారు. అరే ఈ పాస్టర్ గారు వాళ్ళంతా అట్లాగనే చెబుతుంటారా. మనం లోకంలో చూస్తానే ఉన్నాం కదరా, ప్రార్థనకు చర్చికి వెళ్తానే ఉంటారు, మందు తాగుతానే ఉంటారు, సినిమాలకు వెళ్తాను, షికారులు చేస్తానే ఉంటారా. అందరూ చూస్తున్నాం కదా. కాబట్టి నువ్వు కూడా ముందు తాగొచ్చు, తప్పేం లేదు, తాగు నలుగురితో పాటు. నారాయణ, మనం మనుషుల వైపు చూడకూడదు అయ్య గారు. మనుషులు ఏదో ఒక చిన్న తప్పు ఏదో పాపం చేస్తానే ఉంటారు అయ్య గారు. మనం పరిశుద్ధులైన దేవుని వైపు చూడాలి అయ్య గారు. అలా చూడటం వల్ల మనకు స్వర్గం ప్రాప్తిస్తుంది అయ్య గారు. అరే స్వర్గం లేదు నరకం లేదురా. మన తాత ముత్తాతల కాడ నుంచి స్వర్గం ఉంది నరకం ఉంది, ఆ యేసయ్య వస్తాడు తీసుకొని పోతాడని చెప్తానే ఉన్నాడు, జరుగుతుందంట్రా. అవన్నీ పాస్టర్లు కల్పించే కట్టు కదలరా, నువ్వై నమ్మొద్దురా పుల్లయ్య. ఏవనయ్య గారు, నేనైతే ఈ మందు మాత్రం ముట్టుకోనయ్య గారు. అబ్బా ఈడు కూడా ఈ మతం మత్తులో దిగాడయ్యా, ఈడు నా మాటనే తగ్గలేడు. సరే పో, నీ సాగు నువ్వు జాపు. సరేనయ్య గారు. పుల్లయ్య గారు, పుల్లయ్య గారు. ఎవరండి మీరు? నేను పాస్టర్ గారినండి. మీ నాన్నగారు మా చర్చికే వస్తారు. అవునా, మీరా పాస్టర్ గారు? అవునండి. వందనాలండి. వందనాలు. మీ దయ వల్ల మా నాన్నగారు మారిపోయారండి. ఇంతకుముందు తాగి అల్లర్చరగా తిరిగేవాడండి. ఇప్పుడు అదేం లేకుండా మమ్మల్ని ఎంతో బాగా చూసుకుంటున్నాడండి. అదిగాక ఇంతకుముందు టైంకి ఫీజు కూడా కట్టేవాడు కాదు, ఇప్పుడు అదేం లేకుండా టైంకి ఫీజు కడుతున్నాడు. మీ దయ వల్ల మేము బాగుంటున్నామండి. నా దయ ఉందయ్యా, అదంతా దేవుని దయ. దేవుడు మీ సంకల్పాన్ని బట్టి మిమ్మల్ని హెచ్చిస్తున్నాడు. వీలుగుంటే రేపటి నుంచి నువ్వు కూడా ప్రార్థనకు రండి. వందలండి పాస్టర్ గారు. వందనాలండి పుల్లయ్య గారు. ఏంటండి ఇలా వచ్చారు? లేదండి, ఇలా బజార్లో వెళ్తుంటే మీ ఇంటికి వెళ్ళి రేపు ప్రార్థన అని చెప్పి వెళ్దామని వచ్చానండి. రేపటి నుంచి మీ బాబును కూడా తీసుకురండి వచ్చేటప్పుడు. సరే పాస్టర్ గారు, అలాగేనండి. సరే పైన సరుకు ఉందంటారు, ఎవరు చెప్పింది? ముందులోనే ఉందిరా. మామూలుగా లేదు, సూపర్గా ఉంది. అబ్బో ఇదే స్వర్గం అంటే ఇంకా. బాబు దేవుని వాక్యం చదువుకో బాబు. ఏంటయ్యా ఇది? దేవుని వాక్యం చదువుకుంటే మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్తాడు దేవుడు. ఎలా తీసుకెళ్లాలో తెలుస్తుంది. నాకు ఇంతకన్నా మంచి స్వర్గం ఎక్కడా లేదు. మీరు అనుభవించేదంతా లోక సంబంధమైన స్వర్గం బాబు. అది నిత్య జీవనం ఎలా వెళ్ళాలో చెప్పే వాక్యం నేర్చుకుంటే నిత్య జీవనానికి ఎలా వెళ్ళాలో తెలుస్తుంది బాబు. అసలైన స్వర్గం ఏంటో నేను చూపిస్తా. స్వర్గానికి వెళ్ళాలంటే ఈ నువ్వు చెప్పినవన్నీ చేయాలా? ఒక్క చొక్క క్వార్టర్ వేస్తే చాలు, స్వర్గం అంతా ఇలా ఇటు తిరుగుతా ఉంటది. కష్టం నువ్వు కూడా. ఇదిగో ఇటుపక్క ఒకటే ఇటుపక్క ఒకటే, నువ్వు కూడా ఒకటి వేస్తా. నాకు ఆ స్వర్గం వద్దులే బాబు. దేవుడికి స్వర్గం చాలు నాకు. అసలైన స్వర్గం పడుతుంది. ఒక్కసారి స్పేర్ ఉంది. ఒక్కసారి మీరు ఇక వెళ్ళిపోయినప్పుడు చదువుకోండి. ఇదే స్వర్గం. కాడికి వస్తుంది ఈ కరపత్రం ఎంత. ఇదంతా ఇకలోకమైన సంబంధమైన సంతోషం స్వర్గమైన అది చదువుకుంటే నిత్య జీవం దేవుడు స్వర్గాన్ని చూపిస్తాడు బాబు. కూర్చోడ ఎన్నాపి పైసా పరమాత్మ. ముందు డబ్బులు సంపాదించి నేర్చుకో, సరేనా? ఇది పట్టుకో. నాకు టైం లేదని చెబుతున్నా, వెళ్ళిపో. వందనాలండి. ఈ కరపత్రిక చదువుకోండి, దేవుని రాజ్యానికి ఎలా వెళ్ళాలో తెలుస్తుంది. పాస్టర్ నువ్వేనా మా పుల్లైన మత మార్పిడి చేసింది? నేను మత మార్పిడి చేయలేదండి, మనసు మార్చాను అంతే. ఏమయ్యా మనకింతమంది దేవుళ్ళు ఉన్నారు, ఆ తెల్లల దేవుడు మనకు అవసరమా చెప్పు? ఆయన తెల్లల దేవుడు కాదండి, ఆయన ఏకైక దేవుడు. సర్వ సృష్టికర్తకి సర్వమానవాళికి ఆయన ఒక్కడే నిజమైన దేవుడు అండి. ఏమయ్యా పాస్టర్ గారు, మీకు బ్రతకడం చేత కాక ఆ బైబిల్ పట్టుకొని అడుక్కుంటున్నారు, కష్టపడి పని చేయలేరా? మేము చదువుకున్నామండి, కావాలంటే జాబ్ కూడా చేయగలం.
ఆ దేవుడు మహాజ్ఞానాన్ని బట్టి మమ్మల్ని ఇలా వాడుకుంటున్నాడండి. మేము ఇంకా ఎంతో గొప్పగా చదువుకొని జాబులు చేయగలం, అయినా కానీ ఆ భారమైన మా మీద పెట్టి మమ్మల్ని ఈ రకంగా నడిపిస్తున్నాడండి దేవుడు. ఏమయ్యా పాస్టర్, మీ దేవుడు నిజమైన దేవుడు అయితే మరి మీ దేవుడు నమ్ముకున్న వాళ్ళందరూ దీన స్థితిలో ఎందుకుంటున్నారు, పేద స్థితిలో ఎందుకుంటున్నారు? వాళ్ళు గొప్పలుగా చేయొచ్చు కదా. దేవుడు తగిన సమయంలో వాళ్ళని హెచ్చిస్తాడండి. అది దాని గురించి ఇహలోక సంబంధమైన సంతోషం కాకుండా పరలోక సంబంధమైన సంతోషం కొరకే ఆయన మమ్మల్ని ఇలాగ వాడుకుంటూ మిమ్మల్ని కూడా నడిపించాలనే ఆశతోటి మమ్మల్ని ఇలా పంపిస్తున్నాడండి. మీకు సమయం ఉంటే మీరు కూడా ఒక రోజు ప్రార్థనకి రండి, మీ గురించి ప్రార్థన చేస్తాం మేము. అరే అవన్నీ మాకు కుదరలే గాని మేము పుల్లయ్యాల వీక్ కాదురా, మేము చాలా స్ట్రాంగ్. వెళ్ళు, ఇలాంటి చాలా చూసాం. వెళ్ళు. రాఘవయ్య గారు, ఏంటి పుల్లయ్య? ఆ మెట్టపాలం మొత్తం మందు చల్లించారు అయ్య గారు. మంచి పని చేసావురా. అయినా చెమట మర్చిపోయాను రీ. ఏంటయ్య గారు? నిన్ను మత మార్పిడి చేశాడే ఆ పాస్టర్ వచ్చి నన్ను కూడా మత మార్పిడి చేయాలని చూశాడు రా. అయినా మనం స్ట్రాంగ్ కదా, వాడి పప్పులు మన దగ్గర ఉడకలా. పోరా అంటే వెళ్ళిపోయాడు తెలుసా. అది మత మార్పిడి కాదయ్య గారు. మీరు కూడా త్రాగుడు జీవితం మానుకొని ఇహలో సగం ఆచారాలు మానుకొని మీరు కూడా దేవుళ్ళు నడవండి అయ్య గారు. మీకు స్వర్గం ప్రాప్తిస్తుంది. లేకపోతే మీరు మీ బాబు అందరు నరకానికి వెళ్ళిపోతారు బాబు గారు. నా మాట వినండి బాబు గారు. ఏంట్రా, మేము నరకం వెళ్ళిపోతావా? మా ఉప్పు తింటూ మాకే అంత మాట అంటామంటరా? ఈ తల్లి తరివేరా బాబు గారు. మీరని చెప్పండి బాబు గారు. కుట్రావాడిని కుట్టు. ఉంటూ మాకే చెప్తావా నీతులు? బాబు గారు మీరని చెప్పండి బాబు గారు. ఒక్కసారి నా మాట విన్నారు బాబు గారు. స్వర్గం నరకుంది బాబు గారు. వినండి బాబు గారు. వెళ్ళిపోరా, మళ్ళీ ఈ మధ్యలో కనపడ్డావు నీ అంత తేలుస్తా. ఏసయ్య, చేతిలో ఉన్న పని పోయింది. నేను నా కుమారుడు ఎలా బ్రతకాలి తండ్రి? అయ్యా, నువ్వే మార్గం చూపించావు నాకు తండ్రి. ఎలా బ్రతకాలని ఆయన? అయ్యా, నా కుమారుడికి వెనక ముందు ఎవరు లేరు తండ్రి ప్రభు. అయ్యా, పనిలో నుంచి తీసేశారు తండ్రి ప్రభు. మా కుటుంబం గడపడమే చాలా కష్టంగా ఉంది నాయన. అయ్యా, నా కుమారుడు ఇంటర్వ్యూకి వెళ్ళాడు తండ్రి. కనీసం ఆ ఉద్యోగం అన్న వచ్చేటట్లు చూడండి నాయన. ఈ కొద్ది ప్రార్థన మీ పరలోక రాజ్యం చేసుకుని ప్రతిఫలాన్ని దయచేయమని మా రక్షకుడు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పేట ప్రార్థించాడు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఏంటి నాన్న బాధపడుతూ ప్రార్థన చేస్తున్నావు? ఏం లేదు బాబు. రాఘవయ్య గారికి యేసు ప్రభు గురించి స్వార్థ చెప్తుంటే రాఘవయ్య కుమారు గారు ఇద్దరు కలిసి ఏమి లేదని కొట్టి తరివేశారు బాబు. పైగా పరలోకం నరకం లేదని త్రోసిపుచ్చారు. ఇక నుంచి పనిలోకి రావద్దని నెట్టి పడేశారు బాబు. ఇంటి సాల వైపు కూడా రావద్దన్నారు బాబు. ఏం పర్లేదు నాన్న, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను, అందులో జాబ్ సెలెక్ట్ చేశారు నన్ను. ఇక నుంచి ఇబ్బంది ఏం లేదు నాన్న. నువ్వు ఎక్కడ ఎవరి దగ్గర పనిచేసిన అవసరం లేదు నాన్న. చాలా సంతోషం బాబు. ఇదంతా దేవుని దయ బాబు. మనం ఒక్కసారి మన పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుని ఉద్యోగానికి వెళ్ళింది కానీ బాబు, ఇది దేవుడు చేసిన మేలు బాబు. సరే నాన్న. కొడుక్కి ఉద్యోగం వచ్చిన సంతోషంలో మందిరానికి వెళ్తాడు పాస్టర్ గారిని కలవడం కోసం. పాస్టర్ గారు వందనాలండి పల్లయ్య గారు. వందలండి పాస్టర్ గారు. ఏంటండి ఇలా వచ్చారు? ఏమి లేదండి, నా కుమారుడికి మంచి ఉద్యోగం వచ్చింది. ఒకసారి మీ చేత ప్రార్థన చేయించి బాబుని ఉద్యోగానికి పంపుదామని వచ్చాను. దేవునికి స్తోత్రం. దేవుడు మీ పట్ల ఎంతో అద్భుతమైన కార్యం చేశారు పల్లయ్య గారు. బాబు, మీ నాన్నగారు మీకోసం ఎంతో కష్టపడి మీకోసం ఎంతో సేకరి చేశాడు. మీకోసం కన్నీరు విడిచి ప్రార్థన చేశారు. మీ తండ్రి గారిని చాలా ఆనందంగా చూసుకోండి. ఏ బాధ పెట్టకుండా నాతో ఉండడానికి మీరు ప్రయత్నించండి. జాగ్రత్తగా మీ నాన్నగారిని చూసుకో బాబు. సరే పాస్టర్ గారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడిగా తండ్రి, నాయన బిడ్డని మీరు దీవించండి. ఉన్నతమైన స్థితికి మీరు నడిపించిన దాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు ఉన్నాయి. అలాగే పుల్లయ్య గారి పట్ల మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి మీకు స్తోత్రమున్నాయి. వీరిద్దరిని మీరు ఆశీర్వదించి దీవించి బలపరచమని, ఉన్నతమైన ఒక స్థానానికి తీసుకురమ్మని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఉంటాం పాస్టర్ గారు. కొన్ని సంవత్సరముల తరువాత కాలక్రమంలో పుల్లయ్య రాఘవయ్య ఇద్దరు చనిపోతారు.
మనుషులు ఇద్దరులో ఎవరు వాడా ఈడా? అరే వాడి దగ్గరికి వెళ్తే మనం కాలిపోతాం రా. మన గురుగారు తీసుకురమ్మని చెప్పింది వీడిని. తీసుకుపోదాం పద. ఎవర్రా మీరు? సాతాను దోతున్నాం రా. వామ్మో, మిమ్మల్ని చూస్తుంటేనే భయం పడుతుంది. ఈ భయం చుట్టగాలితే కనుక తగ్గదు. అమ్మో, చుట్టగాలి చూడడానికి నిప్పు కావాలరా. నిప్పుంటే ఇవ్వండి రా మీరు ఎవరి దగ్గర. అరే నీకు చుట్టగాల్చే నిప్పేం కరమరా. నిన్ను కాల్చే నిప్పే మా కాడు ఉందిరా, పదరా. వామ్మో, నన్ను కాల్చే నిప్పు వద్దయ్యో. వామ్మో, అంత నిప్పు నాకు వద్దు గాని మీరు మాకు వద్దయ్యా. వాడు ఎవడు తెల్ల బట్టలు వేసుకొని వాడు పుల్లయ్య గారి దగ్గరకు వచ్చిండు. వాడితో పాటు పోతా నేను వాడితో పాటు పోతా. ఆగురా, నన్ను వదిలిపెట్టండి రా. నేను వాడితో పాటు పోతాను రా. ఆగురా, మనంతా ఒకటే ఫ్యామిలీ రా. అమ్మో, దేశపోతున్నారు వీళ్ళు. ఏడ దేశపోతారు అర్థం కావట్లేదు అయ్యో. పుల్లయ్య, భయపడ మాకు. దేవుని వద్ద నీ కొరకు బహుమతి దాచబడి ఉన్నది. మనం పరలోకం వెళ్దాం పద. సరేనండి. ఇద్దరు మధ్యాకాశంలో ఉన్నారు. ఇటేంటి మంటలు ఉంటాయి, ఇటేమో వజ్రాలు వైడూర్యాలు తల తల మెరిసిపోతున్నాయి. ఇప్పుడు నేను ఇటెళ్ళాలా ఇటెళ్ళాలా? ఏంది ఇటు వెళ్దామంటే ముందు బాలేపోతున్నా. ఇటేమో తల మెరుస్తుంది, ఇటేమో మంటలో పడితే కాలిపోతాం. మంటలు అయినా మనల్ని ఏం చేస్తాం? మన దగ్గర ఇది ఉంది, మొత్తం అయిపోద్ది. ఏంది ముందు బాలేపోతున్నా. నేను వాడి పాలెంకనే రారా. అయ్యా, నేను ముందుకు బాలేపోతున్నా. నన్ను కొంచెం నీ దగ్గరకు చేర్చుకోరా. బిడ్డ, నీలాంటి పాపులకు ఇక్కడ స్థానం లేదు. భూలోకంలో నీవు నీ ఇష్టానుసారంగా జీవించావు. నా సేవకుడు నీ దగ్గరకు వచ్చి నా సువార్తను ప్రకటించినవని కూడా నువ్వు దాన్ని త్రోసివేసితివి. కాబట్టి నీకు నిత్య నరకాగ్ని తప్పదు. నువ్వు ఆ నరకానికి వెళ్ళు. అమ్మో అయ్యో, నా పని అయిపోయింది. అమ్మో అయ్యో, నా పని అయిపోయింది. వెళ్ళడే నాకాడే ఉండుగా. మరి మంచిగా ఎవరు నువ్వు? వెళ్ళలేవురా, మనమంతా కుటుంబం రా. రారా, పాలేవు రారా. ఏనోరు అయ్యా, నేను ఇటు వస్తానయ్యా. నా కుమారుడా, నీలాంటి పాపులకు ఇక్కడ స్థానం లేదు. నేను భూలోకంలో మంచిగా చదువుకొని మంచి జాబ్ సంపాదించి డబ్బులు సంపాదించి గొప్పగా మంచి పనులు చేశా. నా తోటి వారికి ఎంతో మంది ఉద్యోగాలు ఇచ్చా. అయినా కూడా నేను నీ దగ్గర రాలేనా? నా కుమారుడా, నీ భూలోకంలో జీవించినంత కాలము ధనాపేక్షతో ధనం అంటూ ధనం చుట్టూ తిరిగావు. నా సేవకుడు నీకు సువార్త ప్రకటించినను త్రోసివేసితివి. నీ జీవిత కాలమంతయు ధనంలోనే స్వర్గము ఉంది అనుకున్నావు. నన్ను రక్షకునిగా అంగీకరించలేదు. కావున నీకు పరలోకం లభించదు. నువ్వు నిత్య నరకాగ్నికి వారసుడవుతావు. ఇక్కడి నుంచి వెళ్ళు. రారా, నేను ముందే చెప్పాను కదా నువ్వు పోలేవని. రాపోదారా, ఇంకా నన్ను వదిలేరే. ఏం నవ్వలేనురా. బా, అటు మెలమెల మెరుస్తుంది, ఇటేమో మంటలు వస్తున్నాయి. మనం అటే వెళ్దాం. మనల్ని ఎవరు ఆపేది ఇక్కడ? అబ్బో, ఏది పోలేకపోతున్నానే. నువ్వు పోలేవురా. రారా నా కాడికి. నేను అటే వెళ్తానయ్యో. నేను ఇటు రాను. మంటలు. నువ్వైనా పోలేవురా. అయ్యా ఏసయ్యా, నేను భూలోకంలో ఉన్నప్పుడు అన్నదానాలు చేశాను, వస్త్రదానం చేశాను, భూదానం చేశాను, ఎన్నో పుణ్యకార్యాలు చేశానయ్యా. నాకు పరలోకం లేకపోవడం ఏంటయ్యా? నా కుమారుడా, నీవు భూలోకంలో ఎన్ని దాన ధర్మాలు చేసినను పుణ్యకార్యాలు చేసినను నీవు నీ మనసు మార్చుకోలేదు. నన్ను సొంత రక్షకునిగా అంగీకరించలేదు. నా సేవకుని ద్వారా నీకు సువార్తను ప్రకటింపజేశాను. నీ దగ్గర పనిచేసే నీ పనివాడి దగ్గర కూడా నీకు నా సువార్తను ప్రకటింపజేశాను. కానీ నీవు నన్ను త్రోసివేసితివి. నీకు నిత్య నరకాగ్ని తప్పదు. ఇక్కడి నుంచి వెళ్ళు. అయ్యో, ఎంత తప్పు అయిపోయింది.
నమ్ముకొని ఉన్నట్టయితే బాగుండేది. చెప్పాను కదా లాగా నువ్వు ఆగురా నాయనా, నువ్వు ఆగురా, డైలాగ్ ఉంది, నువ్వు ఆగురా, డైలాగ్ ఉందిరా. అయ్యా అయ్యా యేసయ్యా, నా కుమారులు, నా అన్నదమ్ములు, నా బంధుమిత్రులందరూ నాలాగనే తాగుతూ వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారయ్యా. మీరు ఒక్క అవకాశం ఇస్తే నేను వాళ్ళ కాడకు వెళ్ళి పైన పరలోకం నరకం రెండూ ఉన్నాయని చెప్పి వాళ్ళని మార్చి నేను మళ్ళీ నీ దగ్గరకు వస్తానయ్యా. నాకు ఒక్క అవకాశం ఇయ్యయ్యా యేసయ్యా. ఇక్కడికి వచ్చిన వారు తిరిగి భూలోకం వెళ్ళడం కుదరదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా సేవకులు భూలోకంలో ఎందరో ఉన్నారు. వారి మాటలు విని నా ఆజ్ఞానుసారంగా నడిచినట్లయితే మారు మనసు పొంది నన్ను రక్షకునిగా అంగీకరిస్తేనే వారికి పరలోకం లభిస్తుంది. లేనిచో వారు నిత్య నరకాగ్నికి వారసులవుతారు. ఇక్కడి నుంచి వెళ్ళు. అయ్యో ఎంత తప్పు జరిగిపోయింది. వాళ్ళన్నా మారితే బాగుండు. యో మంట మంట. నా కుమారుడా, నీవు భూలోకంలో ఉన్నప్పుడు నా ధర్మాన్ని, నా ఆజ్ఞను అనుసరించి మారు మనసు పొంది నన్ను సొంత రక్షకునిగా అంగీకరించి నీవు నా సువార్తను ప్రకటింపజేశావు. నీలాంటి ఎంతో మందికి నా సువార్తను అందించావు. నా కుమారుడా, నీవు నా మంచి కుమారుడవు. యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము. నేను నీకు నిత్య జీవం అనుగ్రహిస్తాను. ఈ జీవ కిరీటము ధన్యుడను స్వామి. పరలోకం వెళ్దాం పద. ఒక అశాశ్వతమైన లోకములో ఈ పాపపు కోరికల్లో అలాగనే యహలోక సంబంధమైన పనిబాటులో పడి మనం అందరం కూడా ప్రభుని మనం మర్చిపోతూ ఉన్నాం. ప్రభు యొక్క మార్గంలో మనం నడవలేకపోతున్నాం. అనేకమైన పనిబాట్లు మనం మునిగిపోతున్నాం. కొంతమంది వ్యాపారాల్లోనూ, కొంతమంది అనేక రకాలైనటువంటి పనిబాట్లో ప్రభుని మర్చిపోతూ యహలోక సంబంధమైన యొక్క వ్యామోహాల్లో పడి ప్రభుని మనము వెంబడించలేకపోతున్నాం. ఆయన మందిరానికి రాలేకపోతున్నాం. ఇదే శాశ్వతం అనుకుంటున్నాం అని మనము భ్రమిస్తూ ఉన్నాం. కాబట్టి మనందరూ కూడా ఒక్కొక్క దిన నరకానికి వెళ్లాల్సిన పని ఉంది. కానీ మన దేవాతి దేవుడైన యెహోవా తన కుమారుడైన యేసు ప్రభుని లోకము పంపించి ఇదిగో మనకందరూ కూడా నిత్య జీవం ఇవ్వాలని, పరలోకం ఇవ్వాలని ప్రభు కోరుతున్నారు. కాబట్టి దేవుని సేవకులుగా మరి మేము వచ్చి మరి మీకు దేవునికి స్వార్థను ప్రకటింపజేస్తూ ఉండగా కొంతమంది మారు మనసు పొందుతున్నారు. అలానే బాప్టిస్టం తీసుకుంటున్నారు. దేవుని సన్నిధిలో ఎదుగుతూ పరలోక రాజ్యమునకు వారసులవుతున్నారు. పేద లాజరు వలె అనేక మంది ప్రభు వైపు తిరుగుతున్నారు. ఇంకా కొంతమంది ధనవంతుల వలె ప్రభు వైపు తిరగలేకపోతున్నారు. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇప్పుడు నేడు అనే సమయం ఉండగానే ప్రభు దగ్గరికి చేరుకో, మారు మనసు పొందు, ప్రభు సన్నిధానికి రా. ఈ రోజు నుంచి అయినా ఈ 2025 సంవత్సరంలో ప్రభులో ఉన్నట్లయితే ప్రభు మనందరికీ జీవ కిరీటం ఇచ్చి పరలోక రాజ్య వారసులు చేసి దేవుడు మనందరిని కూడా ఆయన సంతోషపెడతాడు. హల్లెలూయా, గట్టి చూద్దాం. హల్లెలూయా. దేవుడి యొక్క 2025 సంవత్సరంలో దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానము, ఇదిగో నేను మీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్నటువంటి స్థలములను సరళము చేసేదను. హల్లెలూయా. ఇదిగో నేను మీకు ముందుగా పోవచ్చు, నేను మీకు ముందుగా ఉంటాను. ఆయన కలిగిన ఎడల, ఆయన మార్గంలోకి వచ్చిన ఎడల, దేవుని సన్నిధిలో ఉన్న ఎడల ప్రభు అన్నాడు, ఇదిగో నేను మీకు ముందుగా వస్తాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. యవనస్తులారా, ఇదిగో దేవుడు మీతో ఉంటాడు. ఓ తల్లులారా, దేవుడు మీతో ఉంటాడు. వ్యాపారం చేస్తున్న వాళ్ళారా, దేవుడు మీతో ఉండి నిశ్చయముగా మీ చేతి పనులను నా ప్రభు ఆశీర్వదిస్తానని చెబుతున్నాడు. ఈ 2025 సంవత్సరంలో దేవుడు మన కుటుంబాలు నిశ్చయముగా ఆశీర్వదించును గాక. దేవుడు మీకు ముందుగా ఉండి మీకు జయం అనుగ్రహించును గాక. మెత్తగా ఉన్నటువంటి ప్రత్యేక స్థలములను ఆయన సరళము చేసి మనందరికి కూడా క్షేమం కలుగు చేస్తానని ప్రభు చెబుతున్నాడు. కాబట్టి ప్రభు యొక్క మాట విని మీ జీవితంలో క్షేమం కలిగి ఉండండి. ప్రభు మనల్ని ఆదరిస్తానని చెబుతున్నాడు. నేను మీకు ముందుగా ఉంటానన్నాడు.
కాబట్టి ఆ ప్రభుని అంగీకరించండి. ఈ 2025 సంవత్సరము దీవెనకరమైన సంవత్సరముగా ఉండును గాక. దేవునికి మన యొక్క మార్గములను సరళము చేయును గాక. హల్లెలూయా. గట్టి చేద్దాం. హల్లెలూయా. బోలో యేసు మహారాజుకే జయంతి పడి రాజుల